ఎప్పుడైనా సడన్గా మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా లేదా మనం వండుకున్న రైస్ మిగిలిపోయినప్పుడైనా ఇలా సింపుల్గా టేస్టీగా స్పైసీగా అయితే నా స్టైల్లో టమోటా రైస్ ఎలా తయారు చేశానో ఈ వీడియోలో చూడండి. ముందుగా ఒక కడాయి తీసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, మనకు కావాల్సిన బిర్యానీ దినుసులు అవన్నీ వేసేసుకొని బాగా కుక్ చేయాలి. ఆ తర్వాత కొద్దిగా స్మెల్ కోసం, టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసుకొని పచ్చివాసన పోయేటట్టు కుక్ చేయాలి. మీ దగ్గర ఉన్న 3-4 టమోటాలు సన్నగా తరిగి మిక్సీ జార్లో మిక్సీ పట్టు వేసుకొని ఇట్లా టమోటా రసమాల మనం కుక్ చేసిన దాంట్లో అట్లా అయితే వేసేసుకోవాలి. ఇది కూడా ఒక అరగంట సేపు బాగా అయితే కుక్ చేసి మనకి తగినంత సాల్టు, పసుపు, కారం అలా వేసుకొని పచ్చివాసన పోయేటట్టు మనకి నూనె అనేది పైకి తేలే వరకు బాగా ఒక అరగంట సేపు కుక్ చేసిన తర్వాత మనం రైస్ వండుకుంటే చాలు. ఉదయాన్నే లేవగానే మనకి కిచెన్ రూమ్లోకి వెళ్ళగానే ఏం కర్రీ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇదే ఒక 10 నిమిషాల్లో టమోటా రైస్ అయితే తయారు చేసుకోవచ్చు. ఏం కర్రీ లేనప్పుడైనా ఇలా అన్నం వేడివేడిగా కుక్ చేసిన తర్వాత ఇలా మనం చేసి పెట్టుకున్న టమోటా రసం అట్లా అయితే కలుపుకోవాలి. మన నోరు సప్పగా ఉన్నప్పుడైనా లేదా వేడివేడికి తినాలనిపించినప్పుడైనా ఇలా ఒకసారి టమోటా రైస్ అయితే ట్రై చేయండి. నా స్టైల్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.